హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం కొత్త రెసిపీతో వచ్చానండి. అదేనండి రస్మలై. ఈ రస్మలైని నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందండి, అంత సూపర్గా ఉంటుంది. సరే మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేయాలో చూద్దామా. కడాయి పెట్టుకుని 1 లీటర్ మిల్క్ వేసుకుని కనీసం 15 నిమిషాల పాటు గరిటతో తిప్పుతూ నెమ్మదిగా ఈ మిల్క్ని వేడి చేసుకోవాలి అండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్ తీసుకుని వెనిగర్ వేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. పాలు విరగడానికి నిమ్మ చెక్కను కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను వెనిగర్ని యూజ్ చేసుకున్నా. వాటర్లో మిక్స్ చేసిన ఈ వెనిగర్ని మిల్క్లో వేసుకోవాలి. ఇలా మిల్క్లో వేసుకున్న తర్వాత మిల్క్ మొత్తం విరిగిపోతుంది. ఈ మిల్క్ని ఒక కాటన్ క్లాత్లో వేసుకుని చల్లటి నీళ్ళు వేసుకుని గట్టిగా నొక్కుతూ మొత్తం వాటర్ని మొత్తం తీసివేసేయాలి. ఇలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 లీటర్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్లో 1 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 2 ఇలాచీలను కూడా వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ను కూడా వేసుకోవాలి. వీటిని పొడవుగా కట్ చేసుకోవాలి. 1 లీటర్ మిల్క్ని 1/2 లీటర్ వచ్చే వరకు మరిగించుకోవాలి. కనీసం 20 నుంచి 25 నిమిషాల టైం పడుతుందండి. మిల్క్ మొత్తం తిక్కుగా ఉండాలి. క్లాత్ ఓపెన్ చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది రవ్వగా ఉన్న ఈ మలాయిని చేయితో నొక్కుతూ మెత్తగా వెన్నలా తయారు చేసుకోవాలి. 3-4 నిమిషాల పాటు ఇలా చేయితో గట్టిగా నొక్కితే మృదువుగా మెత్తగా తయారవుతుంది. చేతికి నెయ్యి లేదా బటరు రాసుకొని ఉండలుగా మలాయిలా చేసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క షేప్లో చేసుకుంటారు. నేను మాత్రం ఇలా చేసుకుంటున్నాను. మొత్తం తయారైన తర్వాత ఒక పొడవాటి వెడల్పుగా ఉండే గిన్నెను తీసుకుని స్టవ్ పై పెట్టుకోవాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. 1 కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. షుగర్ వేసుకున్న 3-4 నిమిషాల తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మలాయిలనన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం వేసుకొని మూత పెట్టుకోవాలి. సుమారు 15 నిమిషాల నుంచి 18 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ చేసుకోవడం వల్ల ఈ మలాయిలకు షుగర్ మంచిగా పట్టుకొని వీటి సైజు మాత్రం చాలా పెద్దగా అవుతుంది. 15 నిమిషాల తర్వాత బయటకు తీసి మలాయిలని ఒక స్పూన్తో ఒత్తుకొని మిల్క్లో వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి మొత్తము ఈ మిల్క్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. రస్క్ మలాయిని ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని చూడండి, ఎంత మృదువుగా ఉంది. ఇలా పట్టుకుంటేనే విరిగిపోయేంత చక్కగా తయారైంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.